2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ మనము ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది కేవలం మాట్లాడుకోవడమే జరిగింది. అండ్ చాలా మందికి కూడా ఎప్పుడైతే మనము చాట్ చూపిస్తూ ఉంటామో అసలు ట్రేడింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది అండ్ మీరు చెప్పే బార్స్ ఏవైతే ఉంటాయో అవి మూమెంట్ ఇలా ఉంది, పైన ఉంటే ఒక రకంగా ఉంటుంది అంటారు, కింద ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది అంటారు. సో ఏవైతే ఈ జపానిక్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయో సార్, వాటిని కనుక మనం కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తే మనము ఈజీగా ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ అర్థమవుతుంది అని చెప్తూ ఉంటారు. సో వీటిని ఎలా గుర్తించాలి, వీటిని ఏ రకంగా మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తే మనం కరెక్ట్గా ఎగ్జిట్ లెవెల్స్, ఎంట్రీ లెవెల్స్ అనేవి మనకు తెలుస్తాయి అంటారు. పర్ఫెక్ట్. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు హౌస్ వైఫ్ని అండర్ ఎస్టిమేట్ చేయరాదు ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే వాళ్ళే కలిసి తెలుసో తెలియకో బంగారాన్ని ఆకాశాన్ని అంటించారు. సో ఆడవాళ్ళకి ఇంకా పవర్ రాబోతుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ కోసము మీరు ఎలాంటి చదువులు చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కొన్ని ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటే చాలండి. సింపుల్. మనం ఏదైతే ఒక మంచి పని అనేది మనం తలబెడతాం కదండి, అందులో ఆ కైండ్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ నుంచి ఒక ప్రో లెవెల్ వరకు నాలెడ్జ్ ఉంటే చాలు. యూ విల్ బీ డూయింగ్ ఎక్సలెంట్ అనమాట. చాలా బాగా చేస్తారు. ఇంట్లో ఉన్న విమెన్ కానివ్వండి, లేడీస్, వర్కింగ్ లేడీస్ కానివ్వండి, ఆర్ ఈవెన్ అండర్ ఎస్టిమేట్ చేయను మగవాళ్ళు కూడా ఎవరెవరైతే అందరు ఉన్నారో, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, అందరికీ కూడా డైలీ మీరు ఒక 10 నిమిషాలు సమయం తీశారంటే గోల్డ్ అండ్ సిల్వర్ రాబోయే గంటల్లో, రాబోయే రోజుల్లో ఎంత పెరగబోతుంది, ఎంత పడబోతుంది అనేది మీరు ఈ టెక్నికల్ అనాలిసిస్ చార్ట్తో చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను గత 2-3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చూపిస్తున్నాను. కానీ క్యాండిల్ స్టిక్స్, ఇందాక మీరు అడిగినట్టుగా జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ గురించి మనం ఎప్పుడుగా డీటెయిల్గా ఎవరికి చూపెట్టలేదు. బేసిక్గా ఏంటంటే అందరికీ కూడా మాస్టర్ క్లాస్లో ఇవన్నీ కూడా నేర్పిస్తాం మనం. బట్ ఏంటంటే ఒక్కసారి మీ అందరికి కూడా ఎవరెవరైతే అటెండ్ అవ్వలేకపోయారో, ఆర్ ఎవరెవరైతే రాలేకపోయారో, ఎవరైతే మాకు అలాంటి కైండ్ ఆఫ్ ఐడియా లేదు అనుకున్నారో, మీ అందరికీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇంత ఈజీనా అన్న విషయం మీకు తెలుస్తుంది. ఇది నిజంగానే పాసిబులా, ఇది కలనా నిజమా అన్నది ఈ వీడియో చూసిన తర్వాత దీనికి 1కి 2 సార్లు అంటారా, 10 సార్లు అంటారా చూసుకోండి. మీకు ఆ క్లారిటీ రాకపోతే అప్పుడు కాల్ చేయండి, అప్పుడు కూడా హెల్ప్ చేస్తా. బట్ ఫస్ట్ అసలు ఒకసారి గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఒక లైన్ అంటూ ఫామ్ అవుతుందండి. 3 రకాల చార్ట్స్ ఉంటాయి శిరీష. వరల్డ్ ఫేమస్ అనమాట ప్రపంచంలో. ఏషియాలో అతి ఎక్కువగా యూజ్ చేసేది జాపనీస్ కంట్రీలో జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ బాగా ఫేమస్ అయింది. అది న్యూయార్క్ వరకు వెళ్ళింది. అమెరికాలో కూడా డౌ జోన్స్లో అండ్ నాస్డాక్లో బాగా వాడతారనమాట. కానీ జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. అది ఎందుకు కాంప్లికేటెడ్ అంటే, ఇప్పుడు ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్కొక్క పిల్లోడికి మనం ఒక్కొక్క పేరు పెడతాం. సో అలాగే ఇక్కడ ప్రతి క్యాండిల్ స్టిక్ కి ఒక్కొక్క పేరు ఉంది అనమాట. సో దాని సింబల్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అది ఏంటి, దాని పేరు ఏంటి అన్న విషయం. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు 3 చార్ట్స్ అని చెప్పాను కదండి. ఒకటి జాపనీస్ క్యాండిల్ స్టిక్స్, రెండోది లైన్ చార్ట్, అంటే ఓన్లీ గీతలు కనబడతాయి, ఇంకా ఏముండదు. మూడోది వచ్చేసేసి OHLC చార్ట్ అంటారు అనమాట. OHLC చార్ట్ అంటే ఓపెన్, హై, లో, క్లోజ్. సింపుల్. సో నేనేంటంటే మన జీవితంలో ముందే చాలా టెన్షన్స్ ఉంటాయి, మనకి 1,00,000 టాస్కులు ఉంటాయి కంప్లీట్ చేయడానికి. సో నేనేమంటానంటే జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ లేదా OHLC చార్ట్, ఈ రెండిట్లో నుంచి ఒకటి మీరు నిర్ణయించుకోండి ఏ చార్ట్ మీకు సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ చార్ట్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో పారామీటర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్లో వాళ్ళకి అది నచ్చింది అనుకోండి, వాళ్ళు దాన్నే ఫాలో అవుతారు. ఇంకొకరు ఉంటారో వాళ్ళకి OHLC కావాలనుకోండి, వాళ్ళు దాన్నే ఫాలో అవుతారు. కానీ ఏదైతే సింప్లిఫైడ్ విధానంగా, నాకు ఎక్కువగా ఆలోచన వద్దు, నా దగ్గర టైం లేదండి, నేను కన్ఫ్యూజ్ అవుతాను, నాకు సింపుల్ విధానం చెప్పండి అంటే సింపుల్గా చెప్తున్నాను, ఐదర్ OHLC చార్ట్ లేదంటే జాపనీస్ క్యాండిల్ స్టిక్. సో జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. ఇందులో అసలు పడిపోయిన తర్వాత మళ్ళీ పెరిగే ముందు మనం ఎలా కనిపెట్టాలి, అది పెరగబోతుంది, అది గోల్డ్ అయినా సిల్వర్ అయినా. ఫస్ట్ చూద్దాం ఇక్కడ. సో ఇది నేను అవర్లీ 60 minutes చార్ట్ తీసుకున్నానండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక నార్మల్ హ్యామర్ ప్యాటర్న్, అసలు హ్యామర్ ప్యాటర్న్ ఎలా కనపడుతుందో మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇది నార్మల్ హ్యామర్. కానీ హ్యామర్ కలర్స్ 2 రకాలు. ఒకటేమో గ్రీన్ కలర్, రెండోది రెడ్ కలర్. అదేంటి, సుత్తి. అంటే మనం హ్యామర్ అంటే మన సుత్తి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ క్యాండిల్ స్టిక్స్ లో సుత్తికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అంటే గ్రీన్ కలర్
హ్యామర్ ఏదైతే ఉంటే దాని అర్థం ఏంటంటే అక్కడి నుంచి మీకు ఇంకా పడబోతుంది. అదేంటి గ్రీన్ అంటే పాజిటివ్ కదండి, పెరగాలి కదా అంటారు. మరి రెడ్ వచ్చింది అనుకోండి, రెడ్ వస్తే బాగా పెరుగుతుంది. మరి రివర్స్ ఎందుకు అవుతుంది ఇలా అంటే దాన్నే అంటారు టెక్నికల్ అనాలిసిస్లో ఒక ముఖ్యమైన భాగం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ హ్యామర్ కాకుండా ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఒకవేళ పై భాగం సుత్తి పై భాగం ఉంటుంది కదా, అది పై వైపు ఉందనుకోండి, అది నార్మల్ హ్యామర్. అదే ఒకవేళ రివర్స్ ఫామ్ లో కింది వైపు ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఆర్ రివర్స్ హ్యామర్ అని చెప్తారు. చాట్ లో ఇలా కనిపిస్తే ఏంటన్నట్టు అర్థం. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు వచ్చింది అంటే గత గంట సేపటిలో, గత 5 నిమిషాల్లో కానివ్వండి, గత 30 నిమిషాల్లో కానివ్వండి, అందులో అందరూ కొన్నారా అమ్మారా దాన్ని మీరు డీకోడ్ చేయగలగాలి. అక్కడ కొనడం జరిగిందా అమ్మడం జరిగిందా అంటే నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ లో ఏం జరిగిందో మీకు ఇక్కడ చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఉంది. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఏంటంటే మీకు పై వైపున సన్నటి గీత ఉంటుంది, కింద మీకు ఒక బాక్స్ టైప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, అలాగే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది. సో ఇన్వర్టెడ్ హ్యామర్లో ఏంటంటే ఒక్కసారి అది గ్రీన్ కలర్లో వచ్చిందా రెడ్ కలర్లో వచ్చిందా అక్కడ నుంచి మీకు అనేది ఫాల్ అవుతుంది అనమాట మార్కెట్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి నార్మల్ హ్యామర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ మీకు మార్కెట్స్ పెరుగుతాయి. ఇది మీకు చూపిస్తుంది సిల్వర్ చార్ట్. గోల్డ్ లో ఏం జరిగిందో చూపిస్తాను, యూ విల్ గెట్ అన్ ఐడియా. సో ఇక్కడ కూడా చూడండి, గోల్డ్ లో మనకి ఇదిగోండి ఇక్కడ రివర్స్ హ్యామర్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్వర్టెడ్ హ్యామర్. అంటే గీత పై వైపు ఉంటుంది, బాక్స్ మాత్రం కింది వైపు ఉంటుంది. సో అక్కడ చూడండి, అక్కడ అలాగా మీకు ఇన్వర్స్ హ్యామర్ రాగానే అక్కడ నుంచి మీకు గోల్డ్ పడిపోయింది. మళ్ళీ పెరిగే ముందు కూడా జనరల్ గా మీకు ఒక నార్మల్ హ్యామర్ వస్తుంది అనమాట. ఇది నార్మల్ హ్యామర్, ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగిపోయింది. సో ఈ ప్యాటర్న్స్ చూసుకొని గుడ్డిగా కొనేద్దామా అమ్మేద్దామా అంటే మాత్రం జరగదు. ఎందుకంటే ఇందులో డోజీ ఫార్మేషన్ ఉంటుంది, ఇందులో కంప్లీట్ గా ఇన్కంప్లీట్ అండ్ అంబిగస్ ఫార్మేషన్ ఉంటుంది. అవన్నీ ఏంటి, ఫుల్ బాక్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు శ్రీష, ఇక్కడ చూసుకుంటే ఈ బాక్స్ మొత్తం నిండుంది. దీన్ని ఏమంటారు, ఇక్కడ నుంచి ఇంకా ఇంత పెద్ద బాక్స్ ఉంది, కిందేమో చిన్నటి పుల్లు ఉంది. దీన్ని అన్నిటినీ కూడా ఏమంటారంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ అండ్ ఫార్మాట్స్ లో పారామీటర్స్ లో కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. ఐ హావ్ కంప్లీట్ గూగుల్లోకి వెళ్ళేసేసి రివర్స్ హ్యామర్ లేదా నార్మల్ హ్యామర్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ కనపడతాయి. సో ఇందులో మీరు ఒక్కసారి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇదేదో గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది, నాకు అర్థం కావట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా అంటే ఆ ఫోటోగ్రాఫ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో నాకు పంపించండి. నేను మీకు మిగతా డీటెయిల్స్ నేర్పిస్తాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా మీకు నేర్పించింది ఓన్లీ నార్మల్ హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఈ రెండింటి ద్వారా ఒక్కసారి మీరు పక్కాగా నేర్చుకుంటే చాలా డబ్బులు చేసుకోవచ్చు. బట్ దానికంటే ముందు ఫుల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పటిదాకా నేను చెప్పింది ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. దీనికోసం కూర్చొని మీరు ప్రాక్టీస్ చేయాలి. అది క్లాస్లో నేర్పిస్తాము. అలాంటి డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.